చంద్రబాబు అరెస్ట్లో కీలక పాత్ర పోషించినటువంటి ఎవరైతే ఆంజనేయులు గారి మీదన కేసులు ఇప్పుడు ఓ పక్కన నడుస్తున్నది సస్పెన్షన్, రెండో పక్కన రఘురామకృష్ణరాజు కేసులో కూడా అప్పుడు అరెస్ట్ చేసినటువంటి వాళ్ళ మీద చర్యలకు రంగం సిద్ధమవుతుంది. థర్డ్ డిగ్రీ ఉపయోగించి పోలీసు అధికారులు సిబ్బందిని త్వరలోనే అరెస్ట్ చేయబోతున్నారు. జగన్మోహన్ రెడ్డిపై రఘురామరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారు. 2021 ఆయాలో ఆయన మీద దేశద్రోహం కేసు కింద నమోదు చేసిన సిఐడి అధికారులు ఆ ఏడాది మే 14 జన్మదిన రోజున ఆయన హైదరాబాద్ నుంచి బలవంతంగా గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి తీసుకురావడం, ఆ రోజు రాత్రి కస్టడీలో తన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించి అత్యాచారానికి పాల్పడిన రఘురామరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఏడాది జూలై 11 గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నాటి సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్ A1, అప్పటి నిఘా విభాగం అధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు A2, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి A3, సిఐడి అదనపు ఎస్పీ విజయపాల్ A4, అప్పటి జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి A5 తదితరుల మీద ఐపీసీ 120B, 166, 167, 197, 307, 326, 465, 506 సబ్సెక్షన్ 34 తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే రోజులు గడుస్తున్న కేసులో ఎటువంటి పురోగతి లేదని రఘురామరాజు పలు సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేశారు. నేరుగా గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ని కలిసి దర్యాప్తు వేగవంతం చేసి నిందితుల మీద చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. రఘురామను హైదరాబాద్ నుంచి బలవంతంగా పోలీసులు తీసుకొచ్చిన సమయంలో అక్కడ ఇంటి వద్ద ఉన్న సాక్షుల్ని, అదేవిధంగా సిఐడి కార్యాలయానికి తరలించిన సందర్భంలో అక్కడ విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందిని అన్ని కోణాల్లో విచారించారు. అవసరమైన సాక్ష్యాధారాలు సేకరించారు. కేసుకు సంబంధించిన డాక్యుమెంటేషన్ కూడా పూర్తి చేసినట్టు తెలిసింది. త్వరలోనే అరెస్టుల పర్వం మొదలు కానుందంటున్నారు. విచారణ తీరు మీద గురువారం పోలీసు ఉన్నతాధికారులు సైతం సమీక్షించినట్టు సమాచారం. హైదరాబాద్ నుంచి రఘురామరాజును గుంటూరుకు తీసుకొచ్చిన పోలీసులు ఎవరో ఇప్పటికే స్పష్టత వచ్చింది. ఆ రోజు ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించింది ఎవరనేది కూడా గుర్తించినట్టు తెలిసింది. ఒక ఎంపీపై లాకప్లోనే అత్యాచారం చేయడం, థర్డ్ డిగ్రీ ఉపయోగించి సాహసం చేసిన సిఐడి అధికారులు సిబ్బంది కుచ్చుబిగుస్తోంది. ఈ కేసులో 3 సీఐలు, 2 ఎస్ఐలు, 4 హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐలు, కానిస్టేబుల్ ఉన్నట్టు గుర్తించారు. సుమారు 10 మంది పోలీసు అధికారులు, సిబ్బంది అరెస్టు తప్పదని అంటున్నారు. ఇంకోవైపు అప్పట్లో రఘురామ కేసు దర్యాప్తు అధికారిని సిఐడి అదనపు ఎస్పీ కె విజయపాల్ అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. అప్పట్లో సిఐగా పనిచేసిన దిలీప్ కుమార్ ఆ తర్వాత అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఆయన మినహాయించి ఆ రోజు విధుల్లో ఉన్న సిఐలు, ఎస్ఐలు, సిబ్బందిని సస్పెండ్ చేసి త్వరలోనే అరెస్ట్ చేయబోతున్నారు. ముందుగా పాత్రధారులందరినీ అరెస్ట్ చేశాక సూత్రధారుల మీద దృష్టి సారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.